పిలవగానే విచ్చేసిన కాలనీ వాసులందరికీ నమస్కారం. ఈసారి మనం గణతంత్ర వేడుక చాలా గొప్పగా జరుపుకుందాం. దానికి సంబంధించిన అరేంజ్మెంట్ గురించి మాట్లాడడానికే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. డెకరేషన్కి సంబంధించి మన రామారావు గారు చేయబోతున్నారు. ఈ వేడుక కోసం స్వీట్స్ని మన సత్యవతి గారు తయారు చేయబోతున్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఈరోజు మనం గణతంత్ర వేడుకని చాలా గొప్పగా జరుపుకున్నాం. అయితే గణతంత్రం అంటే గణ అంటే సమూహం, తంత్రం అంటే సూత్రం రాయడం. సమూహం కోసం సూత్రం రాయడమే గణతంత్రం. అంటే సరిగ్గా ఈరోజే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నమాట. రాజ్యాంగం అమల్లో రావడానికి గల ముఖ్య ప్రముఖులు డాక్టర్ అంబేద్కర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. ఇప్పుడు మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పైన ఒక ఏకపాత్రాభినయం. స్వరాజ్యం ఒకరు ఇచ్చే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కో విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, శక్తి, సమూహ శక్తి. వందే మాతరం, వందే మాతరం.